ఈసారి మెగా చీఫ్ పోస్టు అందుకోవడం అంత ఈజీ పనిలా లేదు. బిగ్ బాస్ పెట్టిన పలు టాస్కులు ఆడి గెలిచేస్తేనే హౌస్ లో చివరిసారి చీఫ్ అవుతారు. ఇకపోతే మాస్కా దాస్ విశ్వక్సేన్ హౌస్ లో అడుగుపెట్టి అందరితో ఇట్టే కలిసిపోయాడు. పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ, తేజ మెగా చీఫ్ కంటెండర్లుగా చివరిగా నిఖిల్, రోహిణి మాత్రమే మిగిలారు. వీరిలో ఎవరిని కంటెండర్ చేస్తారో హౌస్ మేట్స్ నిర్ణయించాలన్నాడు. ఈ క్రమంలో గౌతమ్ చాలా మంది వైల్డ్ కార్డ్స్ ను పంపించేద్దామని ప్లాన్ చేశారు. అవన్నీ తట్టుకొని రోహిణి ఇక్కడి దాకా వచ్చిందంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. యష్మి, ప్రేరణ, తేజ కూడా రోహిణికి సపోర్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ నిఖిల్ కు మద్దతు ఇచ్చింది. ఇక పృథ్వీ వైల్డ్ కార్డ్స్ ను పంపించేయాలని ప్లాన్ చేశామన్నారు. ఓజీ రాయల్ టీమ్స్ గా ఉన్నప్పుడు అది జరిగింది. కానీ ఇప్పుడు క్లాన్స్ లేవు కాబట్టి అలాంటి ప్లానింగ్స్ ఏవి చేయడం లేదని క్లారిటీ ఇస్తూనే నిఖిల్ కు సపోర్ట్ ఇచ్చాడు. ఇక గ్రూపిజం ఉందని గౌతమ్ పృథ్వీతో గొడవ పడుతుంటే యష్మి, విష్ణుప్రియ, నిఖిల్ వెంటనే దూసుకొచ్చి ఆ మాట నిజమేనని నిరూపించారు. పృథ్వీ గౌతమ్ పైకి వెళ్తూ వాడు వీడు అని మాట్లాడాడు. వాడు అని పిలవద్దని చెబుతున్నా పృథ్వీ వెనక్కు తగ్గలేదు. దీంతో గౌతమ్ నువ్వు నన్నేం పీకలేవన్నాడు. దానికి పృథ్వీ నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు అని మరింత రెచ్చిపోయాడు. ఇలా వీరిద్దరూ చాలాసేపు గొడవపడ్డారు. మెజారిటీ ఓట్లు రోహిణికి రావడంతో ఆమె కంటెండర్ అయింది. మెగా చీఫ్ అవ్వడానికి ఒకటి కంటే ఎక్కువ టాస్కులుంటాయన్నాడు బిగ్ బాస్. అలా మొదటిగా పట్టు వదిలిన విక్రమార్కుడు టాస్క్ ఇచ్చాడు. ఇందులో విష్ణుప్రియకి 10, యష్మికి 20, పృథ్వీ 30, రోహిణి 40, తేజ 50 పాయింట్లు సాధించారు. అనంతరం విశ్వక్సేన్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే రుచికరమైన ఇంటి భోజనం తీసుకొచ్చి అందరితో కలిసి తిన్నాడు. విశ్వ కోరిక మేరకు తేజ, అవినాష్ పోల్ డాన్స్ చేశారు. అనంతరం రోహిణి అవినాష్ తో కలిసి విశ్వక్ స్కిట్ కూడా చేశారు. తరువాత అవినాష్ విశ్వక్ దగ్గర టీ షర్ట్ దోచేశాడు. చివరిగా అందరితో కలిసి స్టెప్పులేసి వీడ్కోలు తీసుకున్నాడు.